సౌదీ అరేబియా ఈ పేరు వినగానే వెంటనే మనకు గుర్తొచ్చేది అక్కడ వేసే అతి దారుణమైన శిక్షలు. నిజానికి ఇలాంటి భయంకరమైన శిక్షలు అనేవి ఇలాంటి మూవీస్లోనే మనం ఎక్కువగా చూస్తుంటాం. అలాంటిది నిజంగా ఇప్పటికి కూడా ఇలాంటి శిక్షలు అమల్లోకి ఉన్నాయంటే అందుకే ఈ దేశం ఒక పక్క ప్రశంసలు అందుకుంటూ మరో పక్క చాలా విమర్శల్ని ఎదుర్కొంటుంది. ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ సౌదీ అరేబియాలో ఎలాంటి శిక్షలను వేస్తుంటారో ఈ వీడియోలో చూసేద్దాం. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, చేతులు నరికివేయటం. సౌదీ అరేబియాలో చేతులు నరికివేయటం అనేది కొన్ని నేరాలకు, ముఖ్యంగా దొంగతనాలకి చట్టపరమైన శిక్ష. ఈ రకమైన శిక్ష ఇస్లామిక్ చట్టం యొక్క వివరణలపై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా వ్యక్తులు దొంగతనం చేసినట్లు నిరూపించబడితే వారు ప్రతీకారంగా ఆ వ్యక్తి యొక్క కుడి చేతిని కట్ చేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఎడమ కాలును కూడా తీసేయటం కూడా జరుగుతుంది. విచ్ఛేదనం చేసే ప్రక్రియలో వారి చేతికి ఎనస్థీషియా ఇచ్చే వైద్య సదుపాయాలతో ఆ చేతిని శస్త్రచికిత్స ద్వారానే కట్ చేస్తారు. ఈ సౌదీ అరేబియాలో విచ్ఛేదనం చేసే పద్ధతి చాలా ఘోరమైంది మరియు మానవ హక్కుల సంస్థలు అలానే అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలను కూడా అందుకుంది. విచ్ఛేదనం అనేది ఒక రకమైన క్రూరమైన శిక్ష అని విమర్శకులు వాదిస్తున్నారు. నెంబర్ 2, రాళ్లతో కొట్టడం. రాళ్లతో కొట్టడం అనే ఈ శిక్షని ల్యాపిడేషన్ అని కూడా పిలుస్తారు. ఇది సౌదీ అరేబియాలో మరణ శిక్ష యొక్క ఒక రూపం. ఇస్లామిక్ చట్ట ప్రకారం వ్యభిచారం మరియు ఇతర లైంగిక నేరాలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళని అత్యంత దారుణంగా రాళ్లతో కొట్టి చంపేయటం అనేది చేస్తారు. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని గొయ్యి తీసి నడుం వరకు కానీ లేదా ఛాతి వరకు కానీ ఆ గొయ్యిలో పాతిపెట్టి ఇంత దారుణంగా శిక్ష వేయటం అనేది చేస్తారు. అయితే ఈ శిక్షను చూసేందుకు జనాలు కూడా గుంపులుగా వస్తారు. వారందరూ ఒక మంచి సైజు ఉన్న రాయిని తీసుకొని ఆ వ్యక్తి చనిపోయేంత వరకు కొట్టి చంపేస్తారు. రాళ్లతో కొట్టడం అనేది ఒక రకమైన క్రూరమైన అవమానకరమైన శిక్ష అని విమర్శకులు వాదిస్తున్నారు. నెంబర్ 3, కొరడాతో కొట్టడం. సౌదీ అరేబియాలో మద్యపానం, వ్యభిచారం, దైవదూషణ మరియు అనేక రకాల నేరాలకి ఇప్పటికీ ఉపయోగించబడుతున్న శారీరక శిక్ష. ఈ శిక్షలో తప్పు చేసిన వాళ్ళని కొరడాతో లేదా కర్రలతో కొట్టడం అనేది చేస్తారు. సాధారణంగా వీపు లేదా కాళ్ళపై కొట్టడం వల్ల ఎక్కువ శారీరక నొప్పిని కలిగిస్తుంది అని నమ్మకం. సౌదీ అరేబియాలో కొరడా దెబ్బలు సాధారణంగా అపరాధిని బహిరంగంగా అవమానపరచడానికి నిర్వహిస్తారు. కొరడా దెబ్బల సంఖ్య నేరం యొక్క తీవ్రత మరియు న్యాయమూర్తి యొక్క తీర్పుపై ఆధారపడి ఉంటుంది. చేసిన తప్పు యొక్క తీవ్రతను బట్టి 10 నుంచి 100 కొరడా దెబ్బల వరకు ఈ శిక్ష అనేది ఉంటుంది. నెంబర్ 4, సిలువ వేయటం. సిలువ వేయటం అనేది మరణ శిక్ష యొక్క ఒక రూపం. ఇది చారిత్రాత్మకంగా సౌదీ అరేబియాలో కొన్ని నేరాలకు, ముఖ్యంగా హత్య, సాయుధ దోపిడీ ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి ఇస్లామిక్ చట్ట ప్రకారం ఈ తీవ్రమైన శిక్షని ఉపయోగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ సౌదీ అరేబియాలో ఈ ఆధునిక కాలంలో సిలువ వేయటం ఎక్కువగా అమల్లో లేదు. ఇంకా ఇటీవల సంవత్సరంలో ఈ శిక్ష ఎక్కువగా ఉపయోగించలేదు. అయితే ఈ శిక్ష బదులుగా ఆ తప్పు చేసిన వ్యక్తిని అతని తలని నరికివేయటం లేదా ఉరితీయటం లాంటి శిక్షల్ని వేస్తున్నారు. అది కూడా బహిరంగంగా. నెంబర్ 5, బహిష్కరణ. సౌదీ అరేబియాలో బహిష్కరణ అనేది కొన్ని నేరాలకు పాల్పడిన లేదా జాతీయ భద్రతకు ముప్పుగా భావించే వ్యక్తులపై విధించబడే చట్టపరమైన శిక్ష. బహిష్కరణలో వ్యక్తిని దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించేస్తారు మరియు తిరిగి రాకుండా నిరోధిస్తారు. ఈ శిక్ష సాధారణంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు తప్పు పని చేయటం మరియు విధ్వంసకరంగా భావించే కార్యకలాపాల్లో పాల్గొనటం ఇలాంటి నేరాలు చేసే వాళ్ళకి ఉపయోగించబడుతుంది. ఒక వ్యక్తి బహిష్కరణకు గురైనప్పుడు వారు సాధారణంగా ఆ వ్యక్తి యొక్క సొంత దేశానికి ఇన్ఫార్మ్ చేసి దేశం నుంచి బహిష్కరిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తులను బహిష్కరించే ముందు వారి పాస్పోర్ట్స్ ని మరియు సిటిజన్షిప్ ని కూడా తీసేసుకుంటారు. వాళ్ళకి ఈ దేశానికి ఎలాంటి సంబంధం లేకుండా చేసేస్తారు. నెంబర్ 6, పబ్లిక్ షేమింగ్. సౌదీ అరేబియా న్యాయ వ్యవస్థలో పబ్లిక్ షేమింగ్ అనేది అధికారికంగా గుర్తించబడ్డ శిక్షా విధానం. ఏదేమైనప్పటికీ నిర్దిష్ట నేరాలకు పాల్పడిన వ్యక్తులు, ముఖ్యంగా నైతిక లేదా మతపరమైన అతిక్రమణలకు ఆ వ్యక్తి చేసిన పనులు ఇతరులకు హానికరంగా మారినప్పుడు ఈ పబ్లిక్ షేమింగ్ అనే శిక్షని అనుభవించవలసి ఉంటుంది. సౌదీ సమాజంలో ఇస్లామిక్ నిబంధనలు మరియు విలువలకు కట్టుబడి ఉండటం చాలా విలువైంది. గాసిప్స్, సోషల్ మీడియా షేమింగ్ లేదా మతపరమైన అధికారులు కమ్యూనిటీ నాయకులచే బహిరంగంగా దూషించడం వంటి ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి ఈ విధమైన శిక్షలు అనేవి వేస్తుంటారు.
నెంబర్ 7 మంత్ర విద్య మరియు చేతబడి. ఈ సౌదీ అరేబియాలో మంత్ర విద్య మరియు చేతబడి చేయటం పెద్ద నేరమని ఆ దేశ ప్రజల యొక్క నమ్మకం. అయితే ఇది సాధారణంగా ఇస్లామిక్ చట్ట ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. మంత్ర విద్య లేదా చేతబడిని నేరంగా పరిగణించే నిర్దిష్ట చట్టం ప్రభుత్వం వద్ద లేదు. అందుకే ఎవరైనా వ్యక్తి చేతబడి లేదా మంత్ర విద్య చేస్తున్నట్లు నిర్ధారణ అయితే వారికి జైలు శిక్ష, జరిమానాలు లేదా మరణంతో సహా తీవ్రమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నెంబర్ 8 రాజద్రోహం. సౌదీ అరేబియాలో రాజద్రోహం లేదా రాష్ట్ర భద్రతకి ఆటంకం కలిగిస్తే తీవ్రమైన జరిమానాలు విధించబడతాయి. సౌదీ చట్టపరమైన కోడ్లో దేశద్రోహానికి నిర్దిష్ట శిక్ష స్పష్టంగా పేర్కొనబడినప్పటికీ దేశం యొక్క న్యాయ వ్యవస్థ ఇస్లామిక్ చట్టంపై ఆధారపడి ఉంటుంది మరియు శిక్షల తీవ్రతను బట్టి మరణం, జైలు శిక్ష లేదా ఇతర రకాల కఠిన శిక్షలు అనేవి వేస్తుంటారు. దేశద్రోహానికి పాల్పడిన వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గూఢాచార్యం, దేశద్రోహం లేదా విదేశీ సంస్థలతో సహకరించడం వంటి ఆరోపణల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దేశద్రోహానికి పాల్పడిన వ్యక్తులకు మరణశిక్ష విధించబడుతుంది. నెంబర్ 9 తలని నరికివేయటం. సౌదీ అరేబియాలో హత్య, డ్రగ్స్ అక్రమ రవాణా, మత భ్రష్టత్వం చేసినట్లయితే ఇస్లామిక్ చట్ట ప్రకారం తీవ్రమైనదిగా భావించి వాళ్ళకి చాలా కఠినమైన శిక్ష అనేది వేస్తారు. ఆ శిక్షే ఆ తప్పు చేసిన వాళ్ళ తలని అందరి ముందు బహిరంగంగా నరికివేస్తారు. ఎందుకు ఇంత దారుణంగా చేస్తారంటే ఇలాంటి తప్పు ఇంకెవ్వరూ చేయకూడదని. ఇంత కఠినమైన శిక్షణ పొందిన తలారీ చేత ద్వారానే నిర్వహించబడుతుంది. ఈ శిరచ్ఛేదం చేసే ప్రక్రియలో తప్పు చేసిన వ్యక్తి కళ్ళకు గంతలు కట్టి మోకాళ్ళ మీద నుంచోపెట్టి ఈ శిక్ష అనేది వేస్తారు. ఇంత ఘోరమైన శిక్ష అందరి ముందు బహిరంగంగా జరుగుతుంటే కొంతమంది కరెక్ట్ శిక్షే వేశారు అనిపిస్తే మరికొంతమందికి మాత్రం ఇది చాలా ఘోరంగా ఉంది అనే విమర్శలను కూడా అందుకున్నారు. తలారి ఒక్క దెబ్బతో శరీరం నుంచి తలని వేరు చేసేస్తాడు. దానికి వాళ్ళు చాలా పొదునైన కత్తిని ఉపయోగిస్తారు. సౌదీ అరేబియాలో ఈ శిరచ్ఛేదం అనేది ఒక రకమైన శిక్షగా ఇస్లామిక్ సాంప్రదాయాల్లో రోజు రోజుకి పాతుకుపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏ శిక్ష భయంకరంగా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.